జై శ్రీరామ్. ఇదిగోండి రాములు వారు స్టార్టింగ్ దగ్గర నుండి మనం లైన్గా వెళ్దాం. మొదట మనకి చూడండి ఆ కట్టడి కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్ దేవాలయం ఇది. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామ్మది అంటే ఇంకేదో కాదు, మనకి రాముల వారి దేవాలయం అద్భుతంగా ఉంటుంది. నేనైతే అక్కడికే వెళ్తున్నాను. ఇదే కృష్ణాపుర ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, ఇస్కాన్ టెంపుల్ సమీపంలో మనకి రామ్మది దేవాలయం ఉంటుంది. ఇది కూడా మనకి జహంగీర్ పుర ప్రాంతంలోనే ఉంటుందండి. సో ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదిగో జహంగీర్ పుర. ఇది మనకి ఇస్కాన్ టెంపుల్ కూడా మీకు పైనుండి చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. సో ఇక్కడ శివమందిర్ కూడా చాలా పెద్ద శివమందిర్ ఉన్నది అన్నారు. మరి అది ఎక్కడ అని మనకు తెలియదు. ఇదిగోండి ఈ కట్టడలు, గుజరాత్ కట్టడలు అన్నీ కూడా నాకు వింతగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్తుంటే ఆ స్టేట్ కట్టడలన్నీ కూడా చాలా బాగుంది. చూడండి, బ్యూటిఫుల్. చూడండి, చాలా చాలా బాగుంది. మొత్తం లోపలికైతే వెళ్ళి చూపిస్తాను. అంత పేటీఎం కర్ర. సో రాముల వారి దేవాలయం ఇది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదిగోండి రాముల వారు స్టార్టింగ్ దగ్గర నుండి మనం లైన్గా వెళ్దాం. మొదట మనకి చూడండి ఆ కట్టడి కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్ దేవాలయం ఇది. సో టైమింగ్స్ అనేది మనకి ఇది మార్నింగ్ 10 గంటలకు ఓపెన్ అవుతుందండి. 10 నుండి 1 గంట వరకు. 1 గంట తర్వాత మనకి ఇది క్లోజ్ అవుతూ సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు ఇది ఉంటుందండి. ఇది ఒక గణేష్ టెంపుల్. ఇవన్నీ వినాయక దేవాలయాలు ఉన్నాయి. హనుమాన్ దేవాలయం. జై హనుమాన్, జై గణేష్. చూపిస్తాను మీకు ప్రాంతం మొత్తం వెళ్ళి. ఇక్కడికి ఏ మందిరం అబ్బా అద్భుతంగా ఉంది. సో ఇది కూడా మనకు చక్కగా రాధాకృష్ణులు, నెక్స్ట్ రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, బాబా. ఎంత చాలా అద్భుతంగా ఉన్నాయి దేవాలయం. ఇవన్నీ కూడా చక్కగా వచ్చి దర్శించుకోవచ్చు అండి. మనకి గోమాతలు కూడా ఉన్నాయని విన్నాను, ఎక్కడ ఉన్నాయో తెలియదు. సో అక్కడికి కూడా నేను వెళ్తాను. సో సూరత్లో కూడా చాలా ప్లేసెస్, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అవి నేను ఎక్స్ప్లోర్ చేసి నా దాంట్లో మీకు చూపిస్తుంటాను. మనకి ఇక్కడ రాముల వారు, కృష్ణుడు, ఇంకా అష్టభుజన్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్తిభుజన్స్, వీళ్ళందరూ ఉన్నారండి దేవాలయంలో. చూద్దాం మరి ఇంకా ఏ దేవాలయాల్లో. చుట్టుపక్కల చాలా దేవాలయాలు చక్కగా వస్తే అన్ని దేవాలయాలను కూడా చక్కగా దర్శించుకోవచ్చు. అది అక్కడ ఉన్నట్టు ఉన్నాయి గోమాతలు. వెళ్తాను అక్కడ కూడా. సో నిర్మాణం అనేది చాలా అద్భుతం అండి. చాలా చాలా బాగుంది దేవస్థానం. సో ఇది వికీపీడియాలో కూడా మీకు ఇది కనిపించదు, ఎందుకంటే దీని ఇన్ఫర్మేషన్ అనేది చాలా దగ్గర నేను చూశాను. గోమాత ఇది ఈ గుజరాత్ గోమాతల్లో ఉన్నాయి, కొత్త రకం గోమాతలు. చూడండి, ఇదంతా గుజరాత్ గోమాతలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా 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 బాగున్నాయి ఆ గోమాతలు. ఇవంతా కూడా గుజరాత్ గోమాతలు ఉన్నాయి. చూద్దాం మరి ఇప్పుడు. గుజరాత్ అయితే ఫస్ట్ టైం ఇది చూసాను. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి గోమాతలు. సో ఇక్కడ నుండి వేరే దేవాలయాలు కూడా మనం వెళ్దాం. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న అన్నీ కూడా ఒకే మాదిరి ఆవులు అబ్బాయి, చాలా బాగున్నాయి. నిన్న ఇక్కడ ఒక
ఇవి కూడా చూశాను నేను, గోట్స్ కూడా చూశాను. అవి చెవులు అనేవి చాలా పెద్దవి చూడండి, కొమ్ములు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఫోటో స్టిల్ వేస్తుంది. ఇది మనకి నాగేశ్వర్ మందిర్. నేను మెల్లగా చదివేస్తాను, కానీ హిందీ చదివేస్తాను, ఎందుకంటే చిన్నప్పుడు మేము హిందీ మాకు క్లాసెస్ అనేవి ఉండేవండి. ఇది చాలా బ్యూటిఫుల్. శివయ్య పైన నాగుపాములు, వావ్, చాలా చాలా బాగుంది. తాబేలు, నంది. ఈ నంది మాత్రం చాలా అద్భుతంగా నచ్చాయి. తీర్థ తీద్దామంటే కరెక్ట్గా మనకు పొజిషన్స్ అనేవి రావట్లేదు, కానీ చాలా బ్యూటిఫుల్ అండి. సో మీరు జహంగీర్కి పురాకి వచ్చేటట్టయితే చక్కగా ఈ 2 దేవస్థానాలు చక్కగా మీరు కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడో జరుగుతుంది. ఓం నమ శివయ్య శివ దేవాలయం ఇక్కడ ఎక్కడో ఉందన్నారు, వెళ్ళాలి, చూద్దాం. చూడండి, వెళ్ళే కొద్దీ ఇక్కడ మొత్తం దేవాలయాలే, చాలా దేవాలయాలు చూడండి. మొదట శివయ్య, తర్వాత సంతోష్ మాత, ఇది వీరందరూ కూడా తెలుసు, కానీ ఇది డెఫినెట్లీ మనకి చాలా దగ్గర మీకు చూపించారు. కానీ ఇస్కాన్ టెంపుల్కి వచ్చేటట్టయితే ఈ రామ మందిరం మీకు డెఫినెట్గా రండి. ఇస్కాన్ టెంపుల్ తొందరగా అయిపోతుంది, కానీ చక్కగా ఈ దేవస్థానంకి అయితే మీకు 1 to 2 hours స్పెండ్ అయితే చక్కగా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్. సో 100% రికమెండెడ్ టు దిస్ రామ్మది అండి. డెఫినెట్గా మీరు వచ్చేటట్టయితే చక్కగా ఫస్ట్ మీరు ఇస్కాన్ పూర్తి చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీకు రామ మందిరంలో చాలా టైం అని స్పెండ్ చేసుకోవాలి. సో మనకి గోమాతల దగ్గర నుండి మొత్తం అన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. సో చూడండి, బ్యూటిఫుల్. సరస్వతీదేవి, హనుమాను, కృష్ణ భగవానుడు, జహాంగీర్ రాజులు, రాములు వారు, జై శ్రీరామ్. చక్కగా ఏకాంతంగా మనం ఇక్కడ కూర్చొని ఆ దేవాలయాన్ని దర్శించుకొని చక్కగా వెళ్ళొచ్చు. సో మనకి ఇదిగోండి దేవస్థానం దగ్గర గరుడ స్తంభం. అదే నేను ఎక్కడ కనిపించట్లేదా అని చూస్తున్నాను. సో గరుడ స్తంభం ఉంది. మర్రి చెట్టు అంటే మనకి ఇది కూడా దేవతని, మనం అక్కడ దేవతలకి మనకున్న మొక్కులన్నీ కడతాం హిస్టరీలాగా. సో గుజరాతీ దేవుళ్ళు కొంతమంది అయితే నాకు కొంతమంది అయితే అర్థం కావట్లేదు, ఎందుకంటే జహంగీర్ పూర్కి సంబంధించింది కాబట్టి. జహంగీర్ రాజులు కూడా ఉన్నారు మధ్యలో. నిన్న జైన్స్ టెంపుల్కి వెళ్ళాం కదా, చింతామణి టెంపుల్, అది కూడా ఒక అద్భుతమైన టెంపుల్. జై శ్రీరామ్. సో లోపలికి వెళ్తాం. చూడండి, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. మొత్తం చుట్టూ వరకు దేవాలయాలే ఉన్నాయి. ఏమనండి, ఇది జై అమ్మ నాగేశ్వరి తల్లి. మందిర్ అన్ని చూడాలి.
జై శ్రీరామ్. మొత్తం గుజరాత్ అంతా కూడా మనకి రామమయమేనండి. ఎక్కడ కూడా మనకి అంతా రాముల వారి ఫ్లాగ్స్, హనుమాన్ ఫ్లాగ్స్ ఉంటాయి. గుజరాత్ అంటే గుజరాత్ అంటే నేను సూరత్లోకి అడుగుపెట్టాను, కానీ సూరత్లో ఈ ప్రభావం ఉంది. సో చాలా అద్భుతంగా ఉన్నాయి దేవాలయాలు. ఇంకా ఎన్ని దేవాలయాలు అనువను నేను ప్రతి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇదంతా మనకి మఠం అండి. మఠంలో మనకి చక్కగా ప్రేయర్స్ కానీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉంటాయి. సో హిందీ అంటే కొంచెం నాకు అర్థం అవుతుంది కాబట్టి కొంచెం లేట్గా చదువుతాను, మీరు తప్పుగా ఊహించకండి. ఇక్కడ అందమైన పావురాలు, గుర్రాలు, ఏంటి ఇది చూడండి, పావురాలు. ఇది చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఏంటి దేవాలయం అంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా, 1, 2 కాదు, మొత్తం దేవాలయాలే ఉన్నాయి. చాలా ఎవరు కట్టించారు కానీ చాలా అద్భుతంగా కట్టించారు. చాలా బ్యూటిఫుల్ దేవాలయం ఇది. మనకి ఇస్కాన్ టెంపుల్కి పక్కనే ఉంది దేవాలయం. సో చక్కగా మీరు ఇస్కాన్ టెంపుల్కి, నాకు తెలిసి ఇస్కాన్ టెంపుల్ అంటే మనకి కట్టడి పెద్దది, కానీ అక్కడ చాంటింగ్ చేసేసి పూజ చేసేసి ఇక్కడికి వస్తే ఫుల్ టైం మీకు టైం పాస్ అనేది చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండి. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? గుజరాతీ చీరకట్లు మీకు చూపిద్దామని చూస్తున్నాను, కానీ ఇట్లా దేవాలయాలకి వెళ్ళాలి మరి. ఇక్కడికి వెళ్ళాం. సో మనకి స్ట్రైట్గా అక్కడ కనిపిస్తుంది, అక్కడ రామ్దేవ్ తర్వాత మనకి అక్కడ రాముల వారి దేవాలయం కూడా ఉంది. ఆ పక్కనే మనకి శివయ్య దేవాలయం, ఇక్కడ ఉన్నవన్నీ కూడా వినాయక దేవాలయం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏంటి మామూలు లేదు, మొత్తం దారి పొడుగున దేవాలయాలే ఉన్నాయి. ఇక్కడ ఒక బాబా. సో సూరత్ ప్రజలు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారండి. మనకు తప్పు మాట, కానీ నేనే కాకపోతే కొంచెం ఫ్రీ అయిపోయాను. నేను కొంచెం స్టార్టింగ్ ఒక 40-50 డేస్ ట్రావెలింగ్ చేయలేదు కదా, మా డిసెంబర్ నుండి చేయలేదు. అది కొంచెం దాటిన తర్వాత మళ్ళీ విజృంభించేస్తాను. సూర్య భగవాన్ దేవాలయం, సూర్యపుత్ర సన్నిధి ఇది. సో చాలా బాగుందండి. అమ్మో, ఇంకా నేను ఇక్కడ బయట ఒకటే ఉందనుకున్నాను. మొత్తం సూర్యుడు భగవానుడికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏంటి దేవాలయం ఎలా ఉంది? డెఫినెట్గా 100% అందరు రికమెండెడ్ అండి. సో జనరల్గా ఏంటంటే మనకి గుజరాతీ వాసులకి కొత్తగా ఉంటుంది లేదు, కానీ మనలాంటి వాళ్ళకి చూడంగా చూసేసరికి వావ్, సింప్లీ ఇన్క్రెడిబుల్లా ఉంది. ఇన్క్రెడిబుల్ సూరత్. సో నేను ప్రతి ప్రదేశంకి వెళ్ళి వాళ్ళని మెచ్చుకుంటాను, ఎందుకంటే ప్రతి ఇది కూడా మన ఇండియాలో ఒక పార్ట్ కాబట్టి, ఇండియాలో ఒక భాగస్వామ్యం. ఎంత బాగుందంటే అంత బాగున్నాయి. బ్యూటిఫుల్. ఇన్ని దేవాలయాల దగ్గర మనకి సాయిబాబా ఎక్కడ కనిపించలేదు అనుకున్నాను. జై సాయిరామ్. అబ్బా, ఇంకా షిరిడి వెళ్దాం అనుకున్నానండి. షిరిడి కుదరలేదు. వెళ్తాను ఎప్పుడు టైం చూసుకొని. షిరిడి కూడా వెళ్ళాలి, సాయిబాబాని దర్శించుకోవాలి. జై శ్రీరామ్. ఇదంతా కూడా మనకి హనుమాన్ గదాల దగ్గర నుండి మనకి అన్నీ దొరుకుతాయి, కావాల్సిన లాకెట్స్ ఇవన్నీ. ఆల్రెడీ నా దగ్గర చాలా లాకెట్స్ ఉన్నాయి కాబట్టి మరి నేను తీసుకోవట్లేదు. సో రామ మందిరం దగ్గర చక్కగా వచ్చి మీకు కావాల్సిన ప్రసాదాలు అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు.
సో డెఫినెట్లీ 100% విజిట్ అండి. జై శ్రీరామ్. సో ఓవరాల్గా మీరు జహంగీర్పురా వచ్చేటప్పుడు చక్కగా ఈ 2 దేవాలయాలు మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. బ్యూటిఫుల్ అండి. దేవాలయ సమీపంలో ఏంటిది, ఇక్కడ ఏదో ఉందా ఏంటి, లేదా? తపి రివర్ వ్యూ. అబ్బబ్బో పెద్దదే సబ్జెక్ట్. ఇదిగోండి మందిరం ఉందా, ఇది రామది మందిరం అండి. మనకు ఇక్కడ కనిపిస్తుంది శివయ్య. ఏంటి శివలింగం ఉంది అక్కడ, శివ మందిరం ఉంది. అదే ఇందాక నాకు పెద్ద ఆవిడ చెప్పింది శివ మందిరం ఉంది అన్నది. ఆ శివ మందిరం అదేనేమో. మనకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఇస్కాన్ అనేది. సో చక్కగా ఇవన్నీ ఈ 2 దర్శించుకున్నాక నేను ఈ ప్రాంతంలో వెళ్ళి ఆ శివలింగం దగ్గర అక్కడ ఏంది దేవాలయమా ఏందని తెలుసుకొని అక్కడికి కూడా వెళ్తాను.